కుంభమేళా మోనాలిస్గా పేరుగాంచిన యువతి ధృవీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ కుచ్ నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్ను మంజూరు చేసింది. బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ల ద్వారా యువతి పుట్టిన తేదీ 2008 జనవరి 1 అని తెలుస్తుందని, తద్వారా ఆమెను మేజర్గానే భావించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన ఫర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే మోనాలిసా మైనర్ అని, ఆమెను అపహరించుకు వెళ్లాడంటూ ఫర్మాన్ మీద ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఫర్మాన్, ఆయన భార్య కేరళ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ పోలీసుల తరపున భారత అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ యువతి మైనర్ అని, కోర్టుకు ఆమె సమర్పించిన జనన ధృవీకరణ పత్రం ఫోర్జరీదన్నారు. హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారిద్దరి పెళ్లి కేరళలో ఒక ఆలయంలో జరిగింది కాబట్టి ఆ వివాహం చెల్లదని, దాన్ని స్థానిక రిజిస్టర్ నమోదు చేసి వివాహ సర్టిఫికేట్ జారీ చేయడం కూడా చెల్లదన్నారు. ఫర్మాన్కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదన్నారు. అయితే ఏఎస్జీఐ వాదనలు న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. ఫర్మాన్ విజ్ఞప్తిని ఆమోదిస్తూ జూన్ 3వ తేదీ నుంచి నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్ను మంజూరు చేస్తున్నామని, ఆలోపు మధ్యప్రదేశ్లోని కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చన్నారు. ఈ నెల రోజుల్లో అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. వాదనల సందర్భంగా ఫర్మాన్, ఆయన భార్యను ఉద్దేశించి మీరు అదృష్టవంతులు, కేరళలో ఉన్నారు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, దానికి వారు బదులిస్తూ దానివల్లే తాము ఇంకా జీవించి ఉన్నామని చెప్పటం విశేషం. కుంభమేళా మోనాలిస్గా పేరుగాంచిన యువతి ధృవీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ కుచ్ నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్ను మంజూరు చేసింది. బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ల ద్వారా యువతి పుట్టిన తేదీ 2008 జనవరి 1 అని తెలుస్తుందని, తద్వారా ఆమెను మేజర్గానే భావించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన ఫర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే మోనాలిసా మైనర్ అని, ఆమెను అపహరించుకు వెళ్లాడంటూ ఫర్మాన్ మీద ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఫర్మాన్, ఆయన భార్య కేరళ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ పోలీసుల తరపున భారత అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ యువతి మైనర్ అని, కోర్టుకు ఆమె సమర్పించిన జనన ధృవీకరణ పత్రం ఫోర్జరీదన్నారు. హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారిద్దరి పెళ్లి కేరళలో ఒక ఆలయంలో జరిగింది కాబట్టి ఆ వివాహం చెల్లదని, దాన్ని స్థానిక రిజిస్టర్ నమోదు చేసి వివాహ సర్టిఫికేట్ జారీ చేయడం కూడా చెల్లదన్నారు. ఫర్మాన్కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదన్నారు. అయితే ఏఎస్జీఐ వాదనలు న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. ఫర్మాన్ విజ్ఞప్తిని ఆమోదిస్తూ జూన్ 3వ తేదీ నుంచి నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్ను మంజూరు చేస్తున్నామని, ఆలోపు మధ్యప్రదేశ్లోని కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చన్నారు. ఈ నెల రోజుల్లో అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. వాదనల సందర్భంగా ఫర్మాన్, ఆయన భార్యను ఉద్దేశించి మీరు అదృష్టవంతులు, కేరళలో ఉన్నారు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా, దానికి వారు బదులిస్తూ దానివల్లే తాము ఇంకా జీవించి ఉన్నామని చెప్పటం విశేషం.